ఆయన పిలుపుకు లోబడకుండా నీ సమయం అంతా బయట వృధా చేసుకొని నీకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఇప్పుడు మాట్లాడు ప్రభు అంటే ఆయన ఎందుకు మాట్లాడుతాడు? నువ్వు అనుకుంటున్నావు నేను పిలిస్తే ఆయన నాతో మాట్లాడడం లేదు. ఆయనే అంటున్నాడు స్వయంగా, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఎందుకు ఆలకించడం లేదు? నీ హృదయంలో పాపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, కక్షలు పెట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి దేవా దేవా నువ్వు పిలిస్తే ఆయన వింటాడనుకుంటున్నారా? ఆయన వినే దేవుడు కాదు. మనం ఏ విధంగా ఉంటే మన పిలుపుకు తగినట్లుగా ఆయన ఆలకించి మనకు సమాధానం ఇస్తాడంటే, మనం పిలిస్తే ఎప్పుడు ఆయన పలుకుతాడంటే మనం పరిశుద్ధంగా ఉండి పవిత్రమైన జీవితాన్ని జీవించి ఆయన పిలుపుకు తగినట్టుగా ఎప్పుడైతే లోబడి జీవిస్తామో అప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు. మనం పిలిస్తే ఏంటి బిడ్డ అని